పోలిపాడ్యమి రోజు వినవలసిన పోలీస్ వర్గమునకు పోయిన కథ. ఒక చాకలి ఇంటిలో 5గురు తోడుకోడళ్ళు ఉండిరి. వారందరిలో చిన్న కోడలి పేరు పోలి. అత్తగారు చిన్న కోడల్ని నానా బాధలు పెట్టుచు మిగిలిన నలుగురి కోడళ్ళ చేత దీపములు పెట్టించెడిది. 5వ కోడలి చేత దీపములు పెట్టించెడిది కాదు. ఆ చాకలి పోలి అత్తగారు చూడకుండా కార్తీక మాసమంతయు వేకువజాముననే మేల్కొంచి దీపారాధన చేయుచూ వచ్చింది. కార్తీక బహుళ అమావాస్య నాడు శుచిగా స్నానమాచరించి చల్ల చేయుచుండా ఆమె అత్తగారు చాకిరి రేవునికి పోవుచునంటిలో జాగ్రత్తగా నుండమని పోలిని నియమించి మిగిలిన నలుగురు కోడళ్లతో బట్టలు నుతకపోయినది. ఇంటి వద్దయున్న పోలి ప్రతి చెట్టు కింద రాలిపడి ఉన్న ప్రత్తితో ఒక వత్తిని చేసి దానిని ప్రమిదియందు ఉంచి మజ్జిగ చేసిన కవ్వముకు అంటి ఉన్న వెన్నను గీరి దానిని ఆ ప్రమిదిలో వేసి జ్యోతిని వెలిగించుకొని భక్తితో నమస్కరించును. వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణమూర్తి ఆమె భక్తికి ఆనందించి విమానమును పంపగా పోలి ఆ దేవ విమానమునికి బొందితో స్వర్గమునకు పోవచ్చుండెను. నదిగట్టునున్న పోలి తోడికోడళ్లను అత్తయు ఇతర ప్రజలను స్వయముగా చూచి పోలి పుణ్యమును కొనియాడిరి. ఈ నోమునకు ఉద్యాపనము లేదు, భక్తి భావం ప్రధానం.